విహార్ని రానివ్వకుండా అంబిక ప్లాన్ చేస్తుంది. కానీ విహారీ మాత్రం ఆఫీస్ దగ్గరికి వస్తాడు. వెంటనే విహార్ని చూసి షాక్ అయిపోతుంది. ఈలోపు వెంటనే సుభాష్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఉన్న ఛాన్స్ కాస్త పోయింది, ఇప్పుడు విహారీ వచ్చాడు, ఏం చేస్తాం అంబిక అని అంటుండగా, మనకు ఛాన్స్ పోలేదు, ఇంకొక ఛాన్స్ ఉందని చెప్పేసి అంబిక విహార్తో అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆక్షన్లో కొన్న కంపెనీకి పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ క్యాష్ రూపంలో పేమెంట్ కట్టాలి, డీడీ రూపంలో అధికారులకు అందచేయాలి. ఒకవేళ ఆ ప్రాసెస్ అనుకున్న టైంలో చేయకపోతే అప్పుడు అధికారులు విహారికి ఆ కంపెనీ చేతికి ఇవ్వరు. అలాంటప్పుడు మనం ఈ ఒక్క ఛాన్స్ని ఉపయోగించుకుంటే అప్పుడు అనుకున్నట్టుగా విహారీ చేతికి ఆ కంపెనీ తన చేతికి రానే రాదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంబిక? నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదని సుభాష్ అంటూ ఉంటాడు. ఇలాగైనా మనం విహార్ని ఆపచ్చు. ఎలా? ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే అంబిక పక్కకొచ్చి రౌడీలకు ఫోన్ చేస్తుంది. మరోవైపు విహారీ సెక్రటరీ డబ్బులు పట్టుకొని కారులో వస్తూ ఉంటాడు. ఆ సమయంలో విహార్న ఇక అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మేనేజర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ ఏమైంది? డీడీ రూపంలో మీరు క్యాష్ చేస్తానని చెప్పేసి అన్నారు కదా, వస్తున్నా సార్, అన్ని ఏర్పాట్లు చేశాను అని విహారీ అంటుండగా, ఇక్కడ అంబిక వేసిన వెత్తుగడ ఎలాగైనా ఆ డబ్బులు చేతికి రానివ్వకుండా, ఆ కంపెనీ విహారీ చేతికి రానివ్వకుండా పక్కాగా ప్లాన్ చేస్తుంది. అరే ఎక్కడున్నారా అని చెప్పేసి రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఇక ఈ ప్లేస్లో ఉన్నాం మేడం అని చెప్పేసి ఆ రౌడీలు అంబికకు ఫోన్లో చెప్తూ ఉంటారు. సరే మేడం, మీరు చెప్పినట్టే వాడి చేతికి ఆ క్యాష్ రానివ్వకుండా చేస్తాం. ఏలోపు కంపెనీ దగ్గర ఉన్న వాళ్ళొచ్చి, విహారీ గారు డీడీ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో కూడా మాకు సబ్మిట్ చేయాలని చెప్పాం కదా, మరి ఏమైంది అని అడుగుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశాను సార్, ఇంకో 10 మినిట్స్లో డబ్బు కూడా మీ చేతికి చెందుతుందని చెప్పేసి విహారీ కంపెనీ వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఇక మా అకౌంటెంట్ వస్తే అన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పేసి అంటుండగా, ఈలోపు ఫోన్ చేస్తుండగా ఏమైంది అంటుండగా, వస్తున్నాను సార్, ఆన్ ద వే అని ఈ విధంగా అనేసరికి అంబిక వేసిన ఎత్తుగడ ఆ రౌడీలు ఇక అకౌంటెంట్ని రానివ్వకుండా కారు ముంగట బైక్ను స్టార్ట్ చేసి ఇక మెల్లిగా ఆ బైక్ను తోలుతుండగా, అదే సమయానికి కారులో ఉన్న అకౌంటెంట్ ఇక హారం కొడుతూ ఉంటారు. ఆ సమయంలో కారుకు అడ్డుపడి అందులో ఉన్న ఆ అకౌంటెంట్ని చావ కొట్టి ఆ డబ్బులు తీసుకొని వెళ్తున్న సమయంలో అటువైపుగా తన దగ్గరున్న ఇక ఐటమ్స్ పోలేదని లక్ష్మి బాధపడుతూ ఇక్కడ వెంటనే బాబాయ్ దగ్గరికి వెళ్ళి కలిసి రావాలని ఇక అలా వెళ్తుండగా రౌడీలు ఈ అకౌంటెంట్ మీద ఇక డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా వెంటనే లక్ష్మి వాళ్ళని చూసి అక్కడున్న కర్ర తీసుకొని రౌడీలను కొట్టేస్తుంది. ఇతనికి తలకు గాయమవుతుంది. వెంటనే అతని దగ్గరున్న డబ్బులను చూసి అసలు మీరెవరు అని అడుగుతుండగా అప్పుడు ఈ రామకృష్ణ టెక్నస్ విహారీ గారికి ఈ డబ్బులు అందచేయాలి, లేకపోతే సారీ ప్రాజెక్టు పోతుందనేసరికి అప్పుడు లక్ష్మి షాక్ అయిపోతుంది. ప్లీజ్ మేడం, ఇది ఎలాగైనా సరే ఇప్పుడు నేను వెళ్ళే సిచ్యువేషన్ లేదు, ఇప్పుడు ఈ డబ్బులు అందచేయండి అనేసరికి వెంటనే లక్ష్మి విహారీ గారి పరువు పోకూడదు, తన చేతికి ఆ కంపెనీ రావాలని లక్ష్మి ఎలాగైనా వెళ్ళాలనుకుంటుంది. కానీ లక్ష్మి ఇలా వెళ్తే గుర్తుపడతాడని బురక వేసుకొని ఆ డబ్బులు ఆఖరి నిమిషంలో ఇక వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా అంబిక ఈలోపు విహారీ చేతికి కంపెనీ రాదు, ఆ తర్వాత బాధపడతాడు అని విధంగా సంతోషపడుతుంటుంది. ఏమైంది విహారీ గారు, ఇంకా రావట్లేదు, లాస్ట్ ఫైనల్ 5 నిమిషాలు మాత్రమే అని అంటుండగా రోడ్డు దగ్గర నుంచి లక్ష్మి ఎలాగైనా నడుచుకుంటూ తొందరపడుకుంటూ వస్తూ ఉంటుంది. అకౌంటెంట్కి ఫోన్ చేస్తుండగా ఫోన్ అకౌంటెంట్ కారులో వదిలిపెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇక ఆఖరి నిమిషం టైం, ఇది కనుక మీ చేతికి రాకపోతే, డీడీ రూపంలో మా చేతికి డబ్బులు రాకపోతే మేము ఈ డీల్ని క్యాన్సిల్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ మీ చేతికి ఇవ్వం, కంపెనీ కూడా రాదని చెప్పేసి ఫార్మాలిటీస్గా కంపెనీ తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈలోపు విహారీ ఇక ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు. అంబిక మనసులో అనుకుంటుంది, ఈ దెబ్బతో నువ్వు మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, కానీ నేను అలా సాగనివ్వనరా, ప్రతి ఒక్కటి నా అధీనంలో జరగాలి, ఈ కంపెనీ నీ చేతికి రావాలనుకున్నాం, నేను వద్దనుకున్నా, ఇప్పుడు నేను వేసిన ఎత్తుగడకు ఇక నీ అకౌంటెంట్ చిత్తైపోయాడా అని ఈ విధంగా అనేసరికి సారీ అని చెప్పేసి సంతకం పెట్టబోతుండగా రిజెక్ట్ చేయబోతుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి బుర్కాలో ఉన్న అమ్మాయి ఎంట్రీ
ఎంటర్ అవుతుంది. లోపలికి వచ్చేసరికి ఎవరు మీరు, ఇందాక ఈ వీళ్ళ సూపర్ అది అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ చేంజ్ చేసి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ రౌడీలు వెంబడిబడి అతన్ని కొడుతుంటే అతను అడ్రస్ చెప్పారు. ఈ డబ్బులు విహారి గారు నేనే, సారీ అండి, ఇదిగోండి మీ డబ్బులు అని చెప్పేసి వెంటనే విహారికి చేతికిస్తుండగా ఇక ఒక లక్ష్మీదేవిలా వచ్చి కాపాడవు, నీ చేతులతోనే అవి అని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళకు అందచేస్తుంది. ఇక ఇక్కడ అంబిక షాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీ చేతికి ఇక ప్రాజెక్ట్ వచ్చింది, మీ కంపెనీ కూడా మీ చేతికి చెందిందని చెప్పేసి వెంటనే ఇక సిగ్నేచర్స్ చేసి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని విహారీ చేతికి కంపెనీ ఆధిపత్యాన్ని చేతికిస్తారు. ఈలోపు అంబిక మండిపడుతూ ఉంటుంది. అసలు ఈ దేవతి ఆఖరి నిమిషంలో అడుగు పెట్టి నా వేసిన ప్లాన్ను చిత్తు చేసింది, దీన్ని వదిలిపెట్టను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక వెళ్ళొత్తాను సార్ అని చెప్పేసి వెళ్తుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి విహారీ లక్ష్మి వెనకాల వస్తారు. అసలు మీరెవరో నాకు తెలియదు, కానీ ఆఖరి నిమిషంలో నేను అనుకున్న గోల్కు రీచ్ అవుతానో లేదో అని కంగారు పడ్డాను. అసలు మీకెలా అకౌంటెంట్ ఎదురుపడ్డాడు అని చెప్పేసరికి అతన్ని వెనకాల రౌడీలు ఫాలో అవుతూ అతన్ని తల పగల కొట్టారు. అతను మీ గురించి చెప్పారు సార్, అందుకే ఇక కష్టం అనేది తెలుసు కాబట్టి డబ్బులు మీ చేతికి అందజేయడానికి వచ్చారు. మీరు నెరవేర్చింది నా కల కాదు, మా నాన్న కల, మా అమ్మ కల, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని అన్న తర్వాత అదే సమయానికి మాట్లాడుతుండగా, ఓహో దీనివల్ల ఈరోజు విహార్ని దెబ్బ కొట్టాలనుకున్నాను, కానీ ఆ దెబ్బ దీనివల్ల నాకు ఎదురు దెబ్బ తగిలింది, దీన్ని వదిలిపెట్టను, దీన్ని చంపేస్తాను అని కోపంగా అనుకుంటూ ఉండగా ఈలోపు విహారీ అక్కడి నుంచి ట్యాంక్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి విహాన్ని చూసి షాక్ అయిపోతుంది. అంటే అక్కడ నిజం బయటపడితే ఇక ఎక్స్ప్రెషన్తో కనబెడతానని చెప్పేసి వెంటనే లక్ష్మి మనసులో 5 సంవత్సరాల తర్వాత తన భర్తను చూశానని చాలా మురిసిపోతుంటుంది. ఈలోపు విహారి కారులో ఇక వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అదే టైంకి బురక తీసి మూతికి ఖర్చు కట్టుకుంటుంది. ఎందుకంటే ఎవరైనా చూస్తే గుర్తుపడతారేమో. ఆ టైంలో ఇక తన బ్యాగ్ తీసుకొని వెళ్తుండగా వెనకాల కోపంతో కత్తి పట్టుకొని వచ్చి అంబిక మెడ మీద కత్తి పెడుతుంది. అసలు ఎవతివే నువ్వు, ఆఖరి నిమిషంలో నేను ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి ఇక వాణ్ణి దెబ్బ కొట్టాలంటే ఆఖరి నిమిషంలో నువ్వు డబ్బు తీసుకొచ్చావు, అసలు ఎవతివే, నిన్ను ఈరోజు నా కలను కలలాగా కరిగించి అంతేకాకుండా నేను అనుకున్న సక్సెస్ని దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టని, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే, నేను ఎంత పక్కడబందిగా ప్లాన్ చేస్తే నువ్వు మళ్ళీ అది దెబ్బ కొట్టి డబ్బులు తీసుకొచ్చి వాడి చేత పెట్టావు కదా, ఇప్పుడు వాడికి కంపెనీ పోయింది, ఆ అధికారం పోయింది, అసలు నేను వదిలిపెట్టని, ఈరోజు నేను అనుకున్న కలలాగా కరిగిపోయినందుకు దానికి కారణం నువ్వేని, నిన్ను చంపేస్తానని మెడ మీద కత్తి పెడుతుంది. చంపేయాలనుకుంటున్నావా అంబికమ్మ అనేసరికి ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది. ఎవతే నువ్వు, ఏంటి వాయిస్ను మర్చిపోయావో, 5 సంవత్సరాల నుంచి మర్చిపోయావు కదా, ఇప్పుడు నన్ను చూస్తే నువ్వు అనుకున్న కలలాగా కరిగిపోవడం కాదు, నీ గుండెల్లో అగ్నిపర్వతం మోగుతుంది. ఎందుకంటే నేను ఎక్కడున్నా విహారిగాన్ని కాపాడుకుంటూనే వస్తా. ఇప్పుడు నీ ప్లాన్ అని కూడా తెలుసు, కానీ నీ అంతట నువ్వు బయట పెట్టాలనుకున్నా అదే బయట పెట్టావు, ఎవతివే నువ్వని చెప్పేసి తన ఖర్చు తీసేసరికి లక్ష్మి చూసి ఉలిక్కి పడుతుంది. నువ్వు నేను బ్రతికే ఉన్నాను, నువ్వు ఎప్పుడైతే విహారి గారిని దెబ్బ కొట్టి తన అధికారాన్ని చేతిలో తీసుకొని ఇక మొత్తం నడిపించాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేశావో అప్పటి నుంచి నేను దెబ్బ కొట్టుకుంటూ విహారి గారిని కాపాడుకుంటూ వస్తున్నా. ఆఖరి నిమిషంలో కూడా నువ్వు ఈ ప్లాన్ని అనగతొక్కాలని చెప్పేసి నేను ఎంటర్ అయ్యాను. ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మిని చూసరికి వణుకు పుడుతుందా? ఇక నుంచి నీ బ్రతకంతా వణికే, భయంతో చచ్చిపోయేదాకా వదిలిపెట్టను. విహారి గారికి ప్రాణగండమైన తనకు ఏదైనా నువ్వు అడ్డుకోవాలని చూస్తే లక్ష్మిని దాటేసుకొని విహారి దగ్గరికి రావాలని మర్చిపోకు అని వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారి వణికిపోతుంటే అంబిక ఏం జరుగుతుందో తెలుసుకుందాం.